ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేద్దాం. వేసేసి ఒక్క నిమిషం కదిలించుకొని బెల్లం వేసేద్దాం. బెల్లం కూడా వేసేసి ఈజీగా అయిపోతుందన్నమాట. మీకు అందుకే ఈజీగా అయిపోయేటట్టు చేసి చూపిస్తానన్నా కదా. ఇదంతా కలిసిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు జ్యూస్ పోసేసుకోండి. లైట్గా పోసాను, చింతపండు ఊకే వేయకోకుండా లైట్గా వేసాను అనమాట. రవ్వ పులుసు అంటారు కదా, ఇలా తక్కువ వేసుకున్న దాన్ని రవ్వ పులుసు అంటారు. సరేనా? ఇప్పుడు ఈ వడియాలు కూడా వేసేద్దాం. వడియాలు కూడా వేసేసుకున్నాను. వేసేసుకుని ఒక్కసారి కదిలిచ్చేసుకుని ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేద్దాం. ఒక్క పొంగు వచ్చిందంటే, వడియం మెత్తబడిందంటే కట్టేసేటివి స్టవ్ ఇక. సరేనా? వడియాలు కొంచెం మెత్తబడితే కట్టేసేసుకోవటమే. ఇంకొంచెం వాటర్ పోద్దాం, సరిపోయేటట్లేవి ఇవి. కొంచెం వాటర్ పోద్దాం. వడియాలు మెత్తబడాలండి, మెత్తబడితేనే టేస్ట్ బాగుంటాయి. వడియంగా ఉంటే బాగోదు. మళ్ళీ ఈ వాటర్ని ఆ వడియాలు పీల్చుకోవాలన్నమాట. ఒక్క పొంగు వస్తే దాదాపుగా అయిపోతుంది కర్రీ. చూడండి, నేను మళ్ళీ మీకు అయిపోయినాక తీసి చూపిస్తా. సరేనా? చూసారా ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉడుకుతుందో? కర్రీ అయిపోయిందండి. ఇక నేను డిష్లోకి తీసుకోవటమే. చూసారా ఎంత అదిగో సాఫ్ట్గా అయింది. వడియం సాఫ్ట్గా అయిందంటే కర్రీ అయిపోయినట్టే. ఊరికే ఒక్క నిమిషంలో అయిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగుందో టెంప్టింగ్గా. ఒక్కటే ఆలుగడ్డ వేసానండి. ఒక్క ఆలుగడ్డని 4 ముక్కలుగా కట్ చేశాను. చూసారా జ్యూసీగా సూపర్ ఉంది. గుమ్మగుమ్మ వాసన వచ్చేస్తుంది కర్రీ. చూసారా ఎంత బాగుందో? ఇప్పుడు నేను దీన్ని డిష్లోకి తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసేస్తాను. ఇక ఇంకోటి ఏంటంటే, మామిడికాయలు ఉన్నాయనుకోండి, చిన్న మామిడికాయ ముక్కలు వేసుకున్నా కానీ ఫ్లేవర్ బాగుంటుంది. సరేనా? నా దగ్గర ఉన్నాయి కానీ నేనేంటో ఆలోచనలో వేయలేదు, మర్చిపోయాను అనమాట. సరేనా? ఈసారి ఎప్పుడన్నా మామిడికాయతో చేసుకుందాం. సరే? మీకు నా ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మరి బాయ్.